నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కిచెన్. నేను మీ శ్రీలత. ఇప్పుడు నల్లేరు జ్యూస్ ఎక్కువ కాల్షియం ఉన్నటువంటి బొక్కలకు మనకు బోన్స్ బాగా ఫిట్గా ఉండడానికి, మోకాల నొప్పులు తగ్గడానికి బాగా ఉపయోగపడేటువంటి నల్లేరు జ్యూస్ను మనం ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా టేస్టీగా ఉంటుంది, ఎవరైనా ఇష్టంతో తాగొచ్చండి. టేస్టీ, ఈజీ, హెల్తీ కుకింగ్ కోసం చూడండి చెరుకు థాట్స్ శ్రీ కిచెన్. చూడండి, ఇప్పుడు నేను నల్లేరు అనేది లేత కొమ్మలు తీసుకున్నాను. మీరు లేత కొమ్మలు తీసుకుంటే దాంట్లో పీచు అనేది ఉండదండి, లేకపోతే కొంచెం ముదిరితే చాలు వాటిలో పీచు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన చేతులకు ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ కానీ బ్లౌజులు వేసుకోవడం కానీ లేదా ఆయిల్ అప్లై చేసుకొని కానీ వీటిని పట్టుకోవాలి, లేకపోతే లైట్గా ఇచ్చింగ్ వస్తుందండి. సో సాల్ట్ వేసి కడుక్కుంటే సరిపోతుంది. ఇలా మనం ఆయిల్ అప్లై చేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి తీసుకోవాలి. నేను చాలా లేత పీసెస్ తీసుకున్నాను కాబట్టి వీటికి ఏ మాత్రం పీచు లేదండి. మీరు బ్లెండ్ చేసిన తర్వాత అర్థమవుతుంది. ఒకవేళ పీచు ఉన్నట్లయితే అది బ్లెండ్ చేసినప్పుడు స్మూత్గా మనకు జ్యూస్ అనేది ప్రిపేర్ అవ్వదు, ఎక్కువ పీచు ఉంటుంది. అలా పీచు ఉన్నప్పుడు మాత్రం వాటి నుంచి పైన ఒక లేయర్ తీసేసి మధ్యలో ఉన్నటువంటి పార్ట్తో మనం జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ లేత పీసెస్ తీసుకున్నాను, చాలా లేతగా ఉన్న పీసెస్ తీసుకున్నాను కాబట్టి ఇలా నేను కొంచెంగా పైన స్కిన్ తీసేసాను. కానీ అలా తీసేయాల్సిన అవసరం లేకుండా మనకు డైరెక్ట్ కూడా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కంప్లీట్ కూడా మనం అన్ని పీసెస్లా కట్ చేసి తీసుకుందాం. మీరు లేత ఆకులు కూడా వేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ పీసెస్ కూడా చూడండి, ఇలా పైన లేయర్ అనేది వెళ్తుంది. ముదిరిన వాటికి మాత్రం ఇలా పైనుండి ఒక లేయర్ తీసుకొని లోపల ఉన్నటువంటి ఒక పార్ట్ ఉంటుందండి, స్మూత్ పార్ట్, ఆ పార్ట్తో మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు లేత పీసెస్ తీసుకున్నారనుకో డైరెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్నటువంటివి చాలా చాలా లేత పీసెస్, ఇందులో ఏ మాత్రం కూడా మనకు పీచ్లా లేదండి. చూడండి, ఇలా కంప్లీట్ అన్నిటిని కూడా పీసెస్లా కట్ చేసి మనం తీసుకుందాం. చూడండి, మీరు ముదిరినటువంటివి తీసుకుంటే మాత్రం లోపల పార్ట్ కంప్లీట్ తీసినప్పుడు కొన్ని పీసెస్ అయితే, కొన్ని ఎక్కువ కొమ్మలు అవి కట్ చేసి తెచ్చుకుంటే మనకు జ్యూస్ అనేది ఈజీగా రెడీ అవుతుంది. లేత అయితే ఒక 2-3 పీసెస్ కూడా కొమ్మలు తెచ్చుకుంటే సరిపోతుందండి. నేను కంప్లీట్ ఇలా ఒక 3-4 తెచ్చుకొని నేను జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కంప్లీట్ ఇలా చూడండి, ముదిరిన వాటికి ఇవి కూడా చాలా లేతగా ఉన్నాయి, నేను తీయాల్సిన అవసరం లేదు కానీ తీసేశాను. ఇలా లేతగా ఉన్నవి డైరెక్ట్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కంప్లీట్ కూడా నేను అన్నిటిని ఇలా కట్ చేసి తీసి పక్కకు ఉంచుకున్నాను. ఇలా ఉంచుకున్నటువంటి వాటితో మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిని డైరెక్ట్ కూడా మనం పచ్చళ్ళలా ప్రిపేర్ చేసి కూడా రైస్లోనికి తింటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇలా పీసెస్లా కట్ చేసుకున్నటువంటి పీసెస్ని నేను స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకున్నాను. చూడండి, ఇలా మనకు పీసెస్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇలా నేను ఈ కొంచెం పీసెస్తోనే ఒక జ్యూస్ అనేది రెడీ చేశాను. ఇప్పుడు ఒక చిన్న 2 ఇంచెస్ అల్లం పీస్ తీసుకొని అల్లం పీస్ను కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి తీసుకుందాము, అప్పుడు స్మూత్గా బ్లెండ్ అవుతుందండి. ఇప్పుడు జార్ తీసుకొని జార్లోనికి మనం కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలను కూడా వేసుకొని కట్ చేసుకున్నటువంటి నల్లేరు పీసెస్ని యాడ్ చేసుకొని మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా, నేను తీసుకున్నటువంటి పీసెస్కి 2 గ్లాసెస్ జ్యూస్ అనేది రెడీ అయింది. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, పెప్పర్, ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ కూడా తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసి తీసుకుందాం. చూడండి, మనం లేత పీసెస్ తీసుకున్నాం కాబట్టి బ్లెండ్ చేసుకోవడం స్మూత్గా మనకు జ్యూస్ అనేది రెడీ అవుతుంది. చూడండి, మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకు స్మూత్ జ్యూస్ అనేది రెడీ అయ్యింది. ఏ మాత్రం కూడా పీచ్ అనేది లేదు. ఒకవేళ ముదిరినవి తీసుకున్నట్లయితే పీచ్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ముదిరినవి తీసుకోకుండా ఇలా లేత వాటితో జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. చూడండి, మనం బ్లెండ్ చేసుకున్న దాంట్లో ఏ మాత్రం పీచ్ లేకుండా మనకు స్మూత్ జ్యూస్ అనేది రెడీ అయింది. ఇలా రెడీ అయినటువంటి జ్యూస్ని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి జ్యూస్ని యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా మరగనివ్వండి. అలా మరిగిన తర్వాత ఇప్పుడు మనకు బాగా మరుగుతున్నాయి కదా, ఇలా మరుగుతున్నటువంటి వాటర్లో మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ దాన్ని బాగా మరగనివ్వండి. అలా మరగడం వల్ల మనం తీసుకున్నటువంటి
ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ వాటర్లోనికి వాటి ఫ్లేవర్ అనేది వాటి స్మెల్ అన్నీ కూడా వాటర్లోనికి బాగా వచ్చేస్తాయండి. అలా వచ్చేంత వరకు కూడా ఒక 2-3 మినిట్స్ వాటిని బాగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మరగనియండి. అలా మరిగించుకున్న తర్వాత మనకు జ్యూస్ ప్రిపేర్ చేసి రెడీ అయినటువంటి జ్యూస్ని తీసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఒక 2-3 మినిట్స్ బాగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మరిగించుకున్నాను. ఇలా మరిగించుకుంటే మనకు జ్యూస్ అనేది ఈజీగా రెడీ అవుతుంది. ఇది బోన్స్ ఫిట్గా ఉండడం కోసం, మోకాళ్ళ నొప్పులు తగ్గడం కోసం, మనకు ఎప్పుడైనా క్రాక్స్ అలాంటివి ఏదైనా ఇబ్బంది అయినా కానీ ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగితే మనకి ఈజీగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందండి. చాలా ఎక్కువ క్వాంటిటీలో కాల్షియం ఉన్నటువంటి నల్లేరుని మనం ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, నాకు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా రెడీ అయింది. ఇలా రెడీ అయినటువంటి జ్యూస్ని నేను గ్లాసెస్లోనికి తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా 2 గ్లాసెస్ నాకు జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. నేను కొన్ని పీసెస్ తీసుకొని జ్యూస్ అనేది ప్రిపేర్ చేశాను. ఇలా నాకు 2 గ్లాసెస్లోకి రెడీ అయిన తర్వాత కొంచెం తేనె అనేది యాడ్ చేస్తున్నాను. తేనె అనేది చిక్కగా ఉండడం వల్ల మనకు అడుక్కు చేరుతుందండి. సో ఒక స్పూన్ తీసుకొని కలిపినామనుకో కంప్లీట్ మనకు కలిసిపోతుంది. అలా కలిసిన తర్వాత మనం జ్యూస్ అనేది తీసుకుంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే బాగా తాగగలుగుతామండి. కొంచెం స్వీట్గా పెప్పర్ వేసుకున్నాం కాబట్టి స్పైసీగా మనకు జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా పెద్దవాళ్ళే కాదండి, చిన్నవాళ్ళు కూడా ఈ జ్యూస్ని ఇష్టంతో తాగొచ్చు. కాస్త హీట్ ఉన్నప్పుడు మనం ఇస్తే పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరైనా టేస్టీగా తాగుతారండి. ఇది తాగలేము అని భయపడాల్సిన పని లేదు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండడమే కాదు, చాలా టేస్టీగా కూడా మనకు ఉంటుంది. చూడండి, ఇలా మనకు జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయినటువంటి జ్యూస్ని మనం తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. చూడండి, చాలా ఈజీగా క్విక్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం తీసుకోవాల్సింది లేతగా ఉన్నటువంటి కొమ్మల్ని తీసుకోవాలండి. ఒకవేళ ముదిరినటువంటివి తీసుకుంటే మాత్రం